మాట్లాడడానికి చూస్తారు. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా సామ్రాట్ అశోక్ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు లేదా జన్మదిన శుభాకాంక్షలు. మన హిస్టరీ చూసాము, నాకు అందరూ చదువుతున్నాం. అశోకుడు చెప్తున్నాడు ఆ ఒక్కడే మనకు తప్పించి అశోకుడు గురించి ఎక్కడ రాయలేదు. అశోకుడు చెప్తున్నాడు ఈ ఒక్కడే మాకు. ఎందుకంటే అప్పుడు ఆ పుస్తకాలు రాసినంత పాలకవర్గం అంటే ఉన్నటువంటి ఒకే ఒక కమ్యూనిటీ బ్రాహ్మణ కమ్యూనిటీ. సో మనకి అవైలబిలిటీ ఉన్న లిటరేచర్ అంతా కూడా వాళ్ళు రాసిన ద్వారా, టెక్స్ట్ బుక్ ద్వారా, లేదంటే ఏదైనా రిఫరెన్స్ పుస్తకాలు ఉన్నటువంటి అన్నీ కూడా వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీని హైలైట్ చేసుకోవడానికి తప్పించి మంచి కానీ ఇంకా ఏదైనా ధర్మం కానీ ఏదైనా ఉన్నదాన్ని వాళ్ళు ఎక్కడ హైలైట్ చేయలేదు, వాళ్ళు ఎక్కడ పబ్లిక్ చేయలేదు. సో భారతదేశంలో మొదటి నుండి నిలబడిన వర్గం కాబట్టి మనమే ఇక్కడ ఎక్కువ స్పందించేది భారతదేశంలో. సో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఫస్ట్ ఆర్టికల్ కూడా ఉంది. ఫస్ట్ ఆర్టికల్, ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇది భారతదేశం అఖండ భారతదేశం కాదు. మనం చరిత్రలో చూడండి, అఖండ భారతదేశం పరిపాలించిన వ్యక్తి సామ్రాట్ అశోక్. సామ్రాట్ అశోక్ అక్కడే ప్రపంచ చరిత్రలో అఖండ భారతదేశాన్ని పరిపాలించాడు. సో మనకున్నటువంటి ఈ ఇండియా లేదా భారత్ అనేటువంటిది ఏంటంటే షల్ బి ఏ యునైటెడ్ స్టేట్స్ అన్నాడు. ఇండియా అనేది కొన్ని సమూహాలు కానీ కొన్ని రాష్ట్రాలు కలిపినటువంటి ఇది. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా దగ్గర 500 సంస్థానాలు కూడా కలిపారు. అది కూడా వాళ్ళందరినీ ఒప్పించారు. బ్రిటిష్ పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ ఊళ్ళో ఉన్న సంస్థానాలు కూడా కలిపి భారతదేశంలో కలిపారు. సో మన చరిత్రలో మనకు తెలిసినటువంటి మొదటి తరం వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌతమ బుద్ధుడు. పుట్టుకతో రాజైనా సరే అతను సంఘం శరణం గచ్చాలని, సంఘమే ఇంపార్టెంట్ అని, నేను అనే దాన్ని తీసేయమని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి గౌతమ బుద్ధుడు. ఐఆమ్ హ్యాపీ, నేను హ్యాపీగా ఉండాలన్నప్పుడు నేను అనే వాడు తీసేయమన్నాడు గౌతమ బుద్ధుడు. ఐఆమ్ హ్యాపీలో ఐఆమ్ కూడా తీసేయమన్నాడు. ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉంటామని చెప్పాడు. మనం ఎప్పుడైతే సంఘాన్ని మనం గుర్తించుకుంటామో మన వల్లే మన ఎదుటి వాడు కూడా ఉండాలనే ఫీలింగ్ మనలో ఉంటుంది. అప్పుడే మన స్వార్థం అనేది పోతుంది. సో మన ఎదుటి వ్యక్తి సామ్రాట్ అశోక్ గారు హింస నుంచి ధర్మానికి మారాడు. మనందరూ చెప్పుకుంటున్నదే, అతని ధర్మాన్ని యాక్సెప్ట్ చేయక ముందు వరకు అతను ఒక హింస చెందినటువంటి ప్రతినిధి. ఎందుకంటే ఆయన పుట్టుకతో రాజు కాబట్టి రాజధర్మం ఏంటి, తన యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ తన రాజ్యాన్ని విస్తరించాలి. అంటే పక్క రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవాలి. ఇదే రాజధర్మం. సో అటువంటి రాజధర్మంలో హింసే ఉంటుంది, అంతే కదా. ధర్మం ఎక్కడ ఉంటుంది? ధర్మం ఉంటే మంచి వ్యక్తి అయితే తన ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటాడు. కానీ కలింగ యుద్ధం తర్వాత తనలో ఆ రక్తపాతాన్ని, ఆ హింసని చూసినటువంటి వ్యక్తి 1,00,000 మంది చనిపోయారు, 1,50,000 మంది క్షతగతులు అయ్యారు, ఇంకా 1,50,000 మందిని బందీలుగా పట్టుకున్నాడు. సో ఆ యుద్ధం ఆయన నేర్పింది ఏంటంటే హింస వల్ల మనం చేసింది ఏమీ లేదు. నాగరాలు జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు తండ్రి లేక పిల్లలు, భర్త లేక భార్యలు, చాలామంది క్షతలుగా ఉన్నారు. ఇదంతా నా యొక్క దేశంలో జరిగినటువంటి ఒక అపక్రియ. సో దాన్ని విడదీసి మనం ముందుకు వెళ్దామని, అదే టైంలో ఆయన ఇంట్లో భార్య రూపంలో విదిశా మహాదేవి ఉంది కాబట్టి, ఆవిడ ఆల్రెడీ బుద్ధిస్ట్ ఐడియాలజీలో ఉంది కాబట్టి ఆవిడ వల్ల కన్వర్ట్ అయ్యి తర్వాత ధర్మమే ఇంపార్టెంట్ అని ఏదైతే బందీలుగా ఆయన పెట్టాడో వాళ్ళందరికీ కూడా ఇదే రోజుని ఆయన ఇంకొక 200 ఎకరాల సొంత హక్కులతో పాటు ఇచ్చి ఆయన యొక్క ధర్మాన్ని చాపిస్తూ దానం ద్వారా ఆయన ఆ దానం ద్వారా ధర్మంలోకి ఎంటర్ అయ్యాడు. చివరిగా మాట చెప్తారు. ఎందుకంటే అశోకుడు ధర్మాన్ని యాక్సెప్ట్ చేశాడు. ధర్మం ఎక్కడ తెచ్చింది? బుద్ధుడిని తెచ్చింది. ఆ రోజు ఆయన సంఘం గొప్ప అన్నాడు, ధర్మం గొప్ప అన్నాడు. ఇప్పుడున్న మనందరం కూడా అంత గొప్ప అంబేద్కర్ అయినమే బుద్ధిస్టులమే. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. బుద్ధుడు మాట చెప్పాడు శిష్యులందరికీ. వాళ్ళందరూ శిష్యులందరూ కూడా పుట్టుకతో గుడ్డివారు.
మీరు కొందరు విన్నటువంటి విషయం ఏంటంట, వాళ్ళందరూ పుట్టువాళ్ళు అయినప్పుడు వాళ్ళ ముందు ఒక ఏనుగును పెట్టాడు. ఒక అతను పిలిచాడు, ఈ ఎదుర్కొన్నటువంటి వస్తువు ఏంటో చెప్పమన్నాడు. అతను తలను పట్టుకున్నాడు, అంటే మొహాన్ని పట్టుకున్నాడు. ఆయన ఏం చెప్పాడు, ఇది కొండలా ఉందన్నాడు. మొహాన్ని పట్టుకుని కొండలా ఉందన్నాడు. రెండో వ్యక్తి చెవులు పట్టుకున్నాడు, చెవులు పట్టుకొని చేపలా ఉందన్నాడు, ఎందుకంటే అంత గుడ్డివాళ్ళు కాబట్టి. మూడో వ్యక్తి ఉన్నాడు, దంతాలు పట్టుకున్నాడు, ఇది నాగలి కదువు అన్నాడు, పొలాన్ని ఎదుర్చే నాగలి కదువులా ఉంది అన్నాడు. మూడో వ్యక్తి తొండాలు పట్టుకున్నాడు, ఇది ఎడ్ల బండిలాగే గాడిలా ఉందన్నాడు. చివరివాడు రోగాలు పట్టుకున్నాడు, ఇది రోగాలు తెచ్చే దానిలాగా ఉన్నాడు. వాళ్ళందరూ పుట్టుకతో అందులు కాబట్టి వాళ్ళ మొత్తం ఏది ముట్టుకోలేదు. ఏది ముట్టుకోకుండా అక్కడ ఏ వస్తువు ఉందో దాన్ని టచ్ చేయకుండా వాళ్ళకి తోచింది వాళ్ళు టచ్ చేయని చెప్పారు. బట్ ఇక్కడ మనందరం కూడా పుట్టుకతో మనం చూస్తున్నాం, వింటున్నాం, అన్నీ చేస్తున్నాం. మీరు ఈ యొక్క ఎపిసోడ్ నుంచి మీకు ఏమర్థమైందంటే మనమందరం కూడా ఏది నిజాయితీయో ఏది నిజమో తెలుసుకొని ప్రవర్తించి మన తోటి మన కమ్యూనిటీ వాడిని మన దమ్మను యాక్సెప్ట్ చేసినటువంటి వ్యక్తిని మనం అర్థం చేసుకునే బాధ్యత మీ అందరి మీద ఉంది. తెలియకుండా మనం ఏది పడితే అది ఈ అందులు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. అదే చెప్పాడు బుద్ధుడు ఆ రోజు శిష్యులకి, మీరందరూ అందులు కాబట్టి మొత్తం ఏది ముట్టుకోలేదు, మీకు తోచింది మీకు కనబడింది టచ్ చేసిందని చెప్తున్నారు. బట్ మీరు దాన్ని యొక్క విపులకరంగా ఆలోచించుకొని ఈ యొక్క సామ్రాట్ అశోక్ జయంతి రోజు యాజ్ ఎ బుద్ధిస్ట్గా మన బుద్ధిస్ట్ కల్చర్లో మన యాక్సెప్ట్ మనం ఉన్నాం కాబట్టి ప్రతిదీ తెలుసుకొని అందులో ఏది ధర్మమో ఏది నిజమో తెలుసుకొని ముందుకెళ్తారని ఆ రావాల్సినటువంటి బుద్ధి సొసైటీ ఆఫ్ ఆర్గనైజేషన్స్కి అలాగే ప్రెసిడెంట్ గారికి థ్యాంక్ యూ. అందరికీ కూడా మరొకసారి అశోక జయంతి థ్యాంక్ యూ.